2021 నేను జస్ట్ అవుట్ ఆఫ్ కాలేజ్ అటెంప్ట్ ఇచ్చాను అండ్ ఐ డెంట్ ఎక్స్పెక్ట్ టు క్లియర్ ప్రిలిమ్స్ అండ్ ప్రిలిమ్స్ అవ్వలేదు. అండ్ 22 ఐ క్లియర్ ప్రిలిమ్స్ బట్ ఐ వాజ్ నాట్ రెడీ ఫర్ మెయిన్స్ ఎట్ దట్ పాయింట్ ఆఫ్ టైం. సో 23 వాజ్ నాకు మెయిన్స్ బాగా ప్రిపేర్ అయ్యాను అండ్ ఎవ్రీథింగ్ వాజ్ ఫైన్. బట్ 23 మెయిన్స్ నేను స్టిల్ ఆన్సర్ రైటింగ్ అంత బాగా చేయలేదు అండ్ ఐ నో దట్ మ్యాథ్స్ వాజ్ ఆల్సో నాట్ ఫుల్లీ బేక్డ్ ఎట్ దట్ పాయింట్ ఆఫ్ టైం. సో 2024 ఆ ఇయర్ నేను జిఎస్ మీద ఎఫర్ట్ పెట్టాను, మ్యాథ్స్ మీద ఎఫర్ట్ పెట్టాను. ద స్కోర్స్ ఇంప్రూవ్డ్ ఎ లిటిల్ బట్ నేను ఎక్స్పెక్ట్ చేసిన లెవెల్లో పెరగలేదు. సో ఎవ్రీ టైమ్ ఐ హ్యాడ్ ఎ మోటివేషన్, ఎవ్రీ టైమ్ ఐ నో దట్ ఓకే నేను ఇక్కడ తప్పు చేశాను, దిస్ థింగ్ ఐ కెన్ డెఫినెట్లీ అవాయిడ్ నెక్స్ట్ టైం, దిస్ థింగ్ ఐ కెన్ డెఫినెట్లీ ఇంప్రూవ్. సో ఆ ఫోకస్ that used to help me in every attempt. So after mains, just after mains, we have an understanding. For example, 2024 లో నేను GS1 పేపర్ నాకు కంప్లీట్ కాలేకపోయాను. I missed half question or one question, I don't remember. Okay. But నా focus on 2025 was that I have to complete the paper at GS1 అయినా ఏ పేపర్ అయినా I have to complete it this time. That was my focus. So నేను అందుకే ఆన్సర్ రైటింగ్ మీద ఎక్కువ ఫోకస్ చేశాను అండ్ ఐ బిలీవ్ that should result.